ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుపై నేడు రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు నేపథ్యంలో చట్టం అమలు, వాగ్దానాలను నెరవేర్చిన తీరు, ప్రస్తుత స్థితిపై సభానాయకుడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిస్తారు. కేవీపీ బిల్లుతో నెలకొన్న ప్రతిష్టంభనపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ బుధవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. గురువారం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత చర్చ మొదలవుతుంది. ఒక ప్రైవేటు బిల్లు కారణంగా సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడంపై అఖిలపక్ష భేటీలో అన్సారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా ద్రవ్య బిల్లు కిందకే వస్తుందని, దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని జైట్లీ పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నఖ్వీ వివరించారు. రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఉపనేత ఆనంద్ శర్మ దీనికి అభ్యంతరం తెలిపారు. ద్రవ్య బిల్లే అయితే అసలు రాజ్యసభలో ఎలా ప్రవేశపెట్టారంటూ తమ వాదన వినిపించారు. ఏ దశలోనైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒక బిల్లును ఆర్థిక బిల్లుగా ప్రకటించవచ్చని రాజ్యాంగం చెబుతున్న నిబంధనల్ని జైట్లీ ప్రస్తావించారు. బిల్లును ఉపసంహరించుకోవాల్సిందిగా కాంగ్రెస్ సభ్యుల్ని అఖిలపక్షం కోరింది. ప్రతిపాదించిన సభ్యుడే బిల్లును ఉపసంహరించుకోవాలని, దానికి పార్టీ తరఫున ప్రయత్నిస్తామని కాంగ్రెస్ ప్రతినిధులు చెప్పారు. సభ్యుడే ఆ పని చేయకపోతే బిల్లు చెల్లుబాటు కాదని చెప్పడానికి ప్రభుత్వం ముందున్న ఇతర మార్గాల గురించి నఖ్వీ వివరించారు. మరోవైపు ప్రైవేటు బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కేవీపీ అంటున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా బిల్లును మాత్రం వెనక్కి తీసుకునేది లేదని కేవీపీ తేల్చి చెప్పారు.